విజయనగరం రింగ్ రోడ్డులో గల శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో సామూహిక భగవద్గీత పారాయణ చేశారు. భగవద్గీత మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే విశ్వమత గ్రంథంగా అలరారుతోంది. భగవద్గీత చాలా గొప్పదైనందువల్లనే ప్రస్థానత్రయంలో చోటు లభించింది. ప్రస్థానత్రయం అనగా దశోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. పద్మపురాణం ప్రకారం గీతా పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు, పార్వతీదేవికి పరమశివుడు చెప్పారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే మొదటి శ్లోకాన్ని 25,000 సార్లు జపిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. భగవద్గీతను మోక్ష సప్తసతి అంటారు. వరాహ పురాణం ప్రకారం తామరాకు అంటని నిర్మల జలం రీతిగా గీతాపారాయణం చేసిన వారికి ఎటువంటి పాపాలు అంటవు. గీతను సగభాగం పారాయణం చేసినా గోదాన పుణ్యఫలం లభిస్తుంది. నిత్యం పారాయణం చేసేవారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. విజయనగరం రింగ్ రోడ్డులో గల శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో సామూహిక భగవద్గీత పారాయణం చేశారు.